మాజీ సీఎంఏ కాకుండా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి, ఇంకోటి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన పెద్ద ఆయన. 72 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఎక్కడనైనా ఒక సీనియర్ సిటిజన్ అంటే ఒక మనం వాల్యూ ఇస్తాం. బస్సులలోనైనా కానీ ఎక్కడనైనా కూర్చోండి అని మర్యాద ఇస్తాం. అటువంటి సంస్కారం లేని సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి. ఇంకోసారి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఏమనుకుంటున్నావో. అవును, జాతిపిత ఎందుకు అనంటే, ఇక్కడ చూడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించిండు. మళ్ళీ 70 ఏళ్ల పరిపాలనలో మీరేం చేసిండ్రు? అందుకు జాతిపిత. అవును రాబాయ్, తెలంగాణకు జాతిపితానే అయినా అసలు నిన్ను ఎవడు ఎన్నుకున్నాడు? నిన్ను రాష్ట్రంలో సగం మంది ఎన్నుకుంటే నువ్వు వచ్చినోడివి, నువ్వు బ్యాగులు మోసి వచ్చినోడివి. నీకే అంత ఉంటే తెలంగాణను సాధించడంలో ఒక పాత్ర అయ్యి తెలంగాణను సాధించిన యోధుడు ఆయనకెంత ఉండాలా? ఇంకోసారి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు.